మంచిగా ఉండాలి, సంఘము వెలుపల కూడా మంచి సాక్ష్యము ఉండాలని ఈరోజు సబ్జెక్ట్ మనం చెప్పుకుంటున్నాము. మొదటి తిమోతిలు రాసిన పత్రిక, మొదటి తిమోతిలు 191వ పేజీలో ఆ భాగము కనపడుతుంది. 3వ అధ్యాయము 7వ వచనాన్ని, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడుకోకుండానట్లు సంఘమునకు ఎలుకల వాటి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెనో. పిల్లల, మనము ఎప్పుడైతే దేవుని యొక్క సంఘములోనికి మనం అడుగు పెడుతున్నామో, ఏమండి, దేవుని యొక్క సంఘములోనికి అడుగు పెడుతున్నామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మారు మనసు పొందుకున్నామో, ప్రభు సన్నిధిలో రక్షణ భాగ్యాన్ని తీసుకున్నామో, ఆ తరువాత మారు మనసు పొందుకున్నామో, ఆ తర్వాత బాప్తిజము తీసుకున్నాము కాబట్టి సంఘములోనికి ప్రవేశిస్తాము. అంతేనా? చెప్పండి, అంతేనా? సంఘములోనికి ప్రవేశిస్తాము. మరి సంఘములో ఎలా ఉండాలి? సంఘములో మంచి సాక్ష్యము పొంది ఉండాలని దాని వాక్యం ఎక్కడ సంఘమునకు ఎలుపుట వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండాలంటారు. పొందిన వారే ఉండాలంటండి. మరి మనకు మంచి సాక్ష్యం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మన మంచి సాక్ష్యం ఉందా? సంఘములో మంచి ప్రార్థన పరురాలుగా, సంఘములో మంచి ప్రార్థన చేసేవాడిలా ఉండాలి. ఇంకా పాటలు పాడేవారిలా ఉండాలి. వాక్యము బోధించేవారిలా ఉండాలి. దేవుని యొక్క ప్రతి పరిచర్యలో పాలు పంపులు పొంది సంఘములో మంచి సాక్ష్యము పొంది ఉండాలి. అదే దేవుడి దగ్గర సాక్ష్యము. తర్వాత మనం ఎలుపులకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎట్లా ఉండాలంటే ఈ వాక్యాన్ని చూద్దాం. 2వ సమూయేలు రాసిన గ్రంథములో 1వ అధ్యాయము 16వ వచనములో చక్కగా చాలు చాలు, అది మరణానికి కొద్ది. ఇక్కడ మీకు కొద్దిగా అర్థం అవ్వాలి ఈ భాగాన్ని. ఒక ఆయన వచ్చి దావీదుతో అంటున్నాడు, పలానా వ్యక్తి చనిపోయాడని ఆయనకి చెప్తున్నాడు. అయ్యా, దావీదు అంటున్నాడు కదా, సౌలు కొరకు ఈ యొక్క వివరణ, అది దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఎవరి చేతండి? దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత నడవబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు. అటువంటి వ్యక్తి యొక్క మరణాన్ని నాకు వెల్లడించేవే, అటువంటి వ్యక్తి యొక్క దేవుని సాక్ష్యములో నడిచిన వ్యక్తి యొక్క మరణముని నీవు చూసి వారిని వ్యతిరేకించకుండా వచ్చి నాతో సాక్షిగా నువ్వు చెప్తున్నావే అంటున్నాడు కదా. ఇక్కడ నీ నోటు మాటయే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. మనం ఏం చెప్తాం చెప్పనండి? ఇలాగే ఈ సంఘములో మనం నడుస్తాము, బయటికి వెళ్ళి రకరకాల మనం యాక్టింగ్ చేస్తూ ఉంటాము, చాలా యాక్టింగ్ చేస్తాం. అది ఇక్కడ మాత్రం ఏం ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఆయనలో యాక్టివిటీస్ ఉండవు, పరిచర్యలు ఉండవు. వేరే చోటికి వెళ్ళి నేను ఇంత గొప్ప అని చెప్పుకుంటే ఏమి వారి మీదే సాక్ష్యముగా ఉంటాయి. మనం ఏమని చదువుకున్నాము? ఒకసారి చూడండి, 105వ కీర్తన చదివిన భాగాన్ని మరోసారి మనం చదువుతాము. యెహోవాని ఎదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము ఎదుకుడి. ఎక్కడ ఎదకాలి మనము? దేవుడు ఎక్కడ ఎదకాలి? ఇక్కడ అంటున్నాడు, దేవుని చేత నీవు రక్షింపబడినావు, నీవు
దైవశాకునిగా బాప్తిసం తీసుకొని నీవు బయటికి వెళ్ళి రకరకాల సాక్ష్యాలు మనం చెప్తున్నాం. అయితే ఎక్కడుంది బలము? ఇంట్లో లేదు, సందులో లేదు, రోడ్డు మీద లేదు. దేవుని యొక్క బలము ఇక్కడ అంటున్నాడు చూడండి, యెహోవాని వెతుకుడి, ఆయన్ని బలమును వెతుకుడి. అంటే దేవుని వెతకాలి, ఆయన బలానికి కూడా మనము వెతకాలి, ఆయన సన్నిధి నిత్యము ఎదకాలి. ఆయన అందుకని ఇక్కడ నిత్యం వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటాయా, మీరు ప్రార్థన చేసుకుంటాయా, మీరు ప్రార్థన చేసుకుంటాయా, మీరు ప్రార్థన చేసుకోండి అని మనం చెప్తూ ఉంటున్నాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా,